హైదరాబాద్ సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీలో దొంగచాటున జరుగుతున్న పనులను అడ్డుకున్న సీసీఐ సాధన కమిటీ. కూడా ఒకటి నోటీసు పంపుతాయి. సీసీఐని అమ్ముకోవడాన్ని అడ్డుకుంటాం. సీసీఐని అమ్ముకోవడాన్ని పునరుద్ధరించాలి. సీసీఐని వెంటనే ప్రారంభించాలి. సీసీఐని వెంటనే ప్రారంభించాలి. సీసీఐని వెంటనే అప్పగించాలి. రైతుల భూములు రైతులకే అప్పగించాలి. రైతుల భూములు రైతులకే. సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించడం వల్ల వేలాది మంది యువతకు ఉపాధి కలగడంతో పాటు ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము అనేక ఉద్యమాలు చేశాం. ఈ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమలో 48.18 మిలియన్ టన్నుల ముడిసరుకుంది. అంటే 100 సంవత్సరాల సరిపడంత ముడికి సరుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కేంద్ర లేబర్ను పెట్టేసి జేసీబీలు పెట్టేసి రోడ్లు క్లీన్ చేస్తున్నారు, క్వార్టర్ క్లీన్ చేస్తున్నారు. ఫర్దర్గా మళ్ళీ ఏం చేయబోతున్నారు అంటే దీన్ని తుక్కు కింద అమ్మేసి దీన్ని ప్లాంట్ వేసేసి అమ్మేసే ప్రయత్నాలు ఉన్నారా? తిరిగి దీన్ని శుద్ధి చేసిన తర్వాత ఫర్దర్ మీ యొక్క కార్యాచరణ ఏంటిదో చెప్పాలని చెప్పి ప్రజలకు సమానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దొంగసాటుగా ఎమ్మెల్యే ఎంపీ ఎవరు తెరవకుండా ప్రజలకు సంబంధం లేకుండా అక్కడ భూములు ఇచ్చిన భూనివాసులకు సంబంధం లేకుండా రోడ్లు చదును చేస్తున్నారు, తుప్పలు కొట్టేస్తున్నారు, ఆ క్వార్టర్లను క్లీన్ చేస్తున్నారు. తర్వాత దీన్ని ఏం చేస్తారో ఎమ్మెల్యే చెప్పాడు, ఎంపీ చెప్పాడు. కేవలం ఇప్పటికైనా మీరు ప్రజలకు ఫర్దర్ ఏం చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా చెప్పాలని, లేకపోతే మీ ఇల్లు ముట్టడి చేసి మళ్ళొక్కసారి సీసీఐ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలకు ఎంపీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం.